ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 14వ తారీఖు అంటే మరి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రుడి యొక్క విషయానికి వచ్చినట్లయితే తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో మరి సూర్యభగవానుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. అక్కడి నుండి ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే ధను సంక్రమణము అంటాం. ధనుస్సు సంక్రమణ అనేది మనకి 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంచేత సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రయాణం సాగిస్తాడు. ఇంకా కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు, గురుడు మిథున రాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం శని చూసినట్లయితే మీనరాశిలో. ఈ సంచారాన్ని బట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి మరి యొక్క గురుడి యొక్క బలం అనుకూలంగానే ఉంది. అదేవిధంగా మనకి చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం అన్నింటా విజయం సాధించగలుగుతారు. వారం మధ్యలో వివాదాలకి దూరంగా ఉండండి. వారాంతం కాస్త ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు తప్పనిసరిగా జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా పెరుగుతుంది. రాశిలో కేతువు, సప్తమంలో రాహు. ఇంతే కాకుండా మిగిలిన గ్రహాల యొక్క బలాబలాలు విచారించినట్లయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అలాగనే మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలన్నీ కూడా తప్పనిసరిగా లభిస్తాయి. కానీ శత్రుబాధలు, చిన్న చిన్న స్వల్పమైన ఆటంకాలు, చికాకులు, అష్టమ శని ప్రభావం కూడా ఉన్న కారణం చేత కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. అవి ఆర్థిక పరంగా అవ్వవు, ఆరోగ్యపరంగా కూడా కాదు. మిగిలినటువంటి మానసికమైన ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పెడితే తప్పనిసరిగా ఈ వారం మీరు గత 4 వారాల కంటే కూడా ఈ వారం చాలా విజయం సాధించేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. ఏదైనా అష్టమ శని మిమ్మల్ని శ్రమ పెట్టినా మంచి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుబలంతో కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. మీరు ఈ పని అవుతుందా అని అనుకుంటూ ఉంటారు, తప్పనిసరిగా అవుతుంది. ఇది చేయగలనా అనే ఆలోచన, టెన్షన్ పెట్టుకుంటారు. అది అవసరం లేదు, ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో తప్పనిసరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. శనివారం నియమం పెట్టుకోండి. శనివారం నాడు కూడా తైలాభిషేకాలు చేయండి, శని స్తోత్రం చేయండి, సుందరకాండ పారాయణ చేయండి, సుందరకాండ శ్లోకాలు చదవండి. ఈ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి చింతన చేస్తూ పాజిటివ్ వైబ్రేషన్తో ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు.